యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటనంటే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఈరోజు ప్రియులారా, ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, జీవితాన్ని ఆహ్లాదకరంగా నడిపించుకోవాలనేటువంటి ఆశ ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ నేటి దినం అది కరువైపోయింది. చూడడానికి కొంతమంది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా, ఆ చూసేటువంటి వాళ్ళు అనుకునే విధానం ఏంటంటే, వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది, వారికున్న హోదా, ఆ స్థితి, ఆ తిరిగే విధానం, వారు అనుభవించేటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని చూసినప్పుడు మనమేదో దీనస్థితిలో ఉన్నట్లుగా, మన పరిస్థితులు బాగోలేనట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, మనం చూడడానికి ఆ కంటి చూపులో వాళ్ళు అద్భుతంగా కనబడుతున్నట్లుగా కనిపిస్తున్నారు, కానీ ఈరోజు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే అన్ని ఎక్కువ సమస్యలు ఆ కుటుంబాల్లో ఉంటా ఉన్నాయి. దీనస్థితిలో ఉన్నప్పుడు ఈ బాధంతా పోవాలని అంటే ఒక ఉన్నత స్థితిలోకి వెళితే చాలా సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే పడవచ్చేమో, కానీ ఒకవేళ అనేక రకమైనటువంటి సిరి సంపదలను కలిగి ఉండొచ్చేమో, కానీ దాంతోపాటు ఆ సమస్యలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వారి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి ఆనందం అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఆస్తి రోజు రోజుకి పెరిగిన, హోదా పెరిగిన, పిల్లరా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటున్న మనసులో వేదన మాత్రం రోజు రోజుకి వేదన ఎక్కువైపోయి సంతోషం తగ్గిపోతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, తండ్రిని దేవుడు తెలియజేస్తున్న మాట, మరి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కేవలం దేవుని మందిరములో గడుపుట ద్వారా మాత్రమే మనం పొందుతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తూ అంటున్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. వారిని అంటే ఎవరు ప్రియులారా అంటే, ఈరోజు శ్రేష్టమైన, నిజమైన, శాశ్వతమైన ఆనందం కావాలనుకున్న వాళ్ళు దేవుని మందిరములో గడిపేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి, దేవుని యొక్క మందిరములో ఆయన పాదాల దగ్గర గడిపేవారిగా ఉండాలి. ఈరోజు వారమంతా దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ఉద్యోగం చేసుకున్న, వ్యాపారం చేసుకున్న, వ్యవసాయం చేసిన, చేతి పని చేసుకున్న, మన యొక్క వృత్తి విద్యలు చేసుకున్న ఆ యొక్క పిల్లర ఏ విధమైనటువంటి పని ఆ వృత్తి చేసిన, ఈరోజు ఆదివారం అనేటువంటిది అది దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి దినం, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దినం. కనుక మరి వారమంతా కూడా ఆయన మనతో ఉంటారు, ఆయన మనల్ని నడిపిస్తారు. మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటారు. మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాల్లో దేవుని సహాయం చేయడానికి ఆయన మనకు సమీపంగా ఉంటారు. కానీ ఈ వారం రోజులు మనతో ఉండి, ఈ వారం రోజులు మనల్ని నడిపించి, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి, ఎంతమంది శత్రువుల యొక్క చేతుల్లో నుంచి తప్పించి మనల్ని సజీవంగా కాపాడినటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చి ఆ దినము దేవునితో గడిపితే నిజంగా ఆ తదుపరి వారం, ఆ తదుపరి దినాలు నీ యొక్క జీవిత ప్రయాణం చాలా సంతోషంగా, ఆనందంగా నడుచుటకు అవకాశం ఉంటుంది. కనుక నేటి దినం చాలామంది అన్నిటికీ వ్యర్థమైన వాటికి కూడా సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ ప్రియులారా, మరి నిజంగా ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి, ఆ దేవుని మందిరానికి ఈరోజు మనం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే ఆ మందిరమునకు వెళ్ళి వారు అర్పించేటువంటి బలులు, వారు అర్పించేటువంటి దహన బలులు మరి నాకు అంగీకారములగుతాయి అంటున్నాడు. కనుక
ఈరోజు పిల్లరా, పూర్వకాలంలో వారు బలులు అర్పించారు దేవుని సంతోషపెట్టడానికి. నేటి దినం ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన మనసుతో ప్రభు యొక్క పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయడమే నువ్వు ఆయనకు అర్పించేటువంటి బలి. ఈరోజు నీ హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర సమర్పించడమే ఆయనకు అర్పించేటువంటి బలి. ఈరోజు నిండు మనసుతో దేవుని సన్నిధిలో మనము ఆరాధించే వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని నీ పరిపక్వం చేస్తాను, అది స్థిరపరుస్తాను. ఎప్పటికీ నీవు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకనంటే నేటి దినం ఈరోజు ఉద్యోగం ఉంది కానీ ఆనందం కరువైపోయింది, ఆస్తులు ఉన్నాయి కానీ ఆనందం కరువైపోయింది. ప్రియమైన మిత్రులారా, ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఉంది కానీ ఆనందం కరువైపోయింది. ఈరోజు ఎటు చూసినా ఆ విపరీతమైనటువంటి వస్తువులు, వాహనాలు, సిరి సంపదలతో నిండి ఉన్నాం కానీ ఈరోజు ఆనందం అనేటువంటిది కరువైపోయింది. శ్రేష్టమైనటువంటి ఆ ఆనందాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు, కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే నువ్వు పొందుకోగలవు. అటువంటి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. అటువంటి దేవుని సన్నిధిని ఈరోజు పిల్లరా మరి నిర్లక్ష్యం చేస్తూ, అశ్రద్ధ చేస్తూ ఈరోజు నువ్వు ముందు కొనసాగుతున్నట్లయితే ఏ విధమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పొందుకోలేవని ఈ యొక్క సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.